ఆదిలక్ష్మి గారమ్మ, మీ అనుభవాలు. ఈవిడ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ఉన్నారు మెదక్లో. ఇంకో 2 సంవత్సరాలు రిటైర్డ్ అవుతున్నారు. అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. ఆవిడ పండించినవన్నీ కూడా పళ్ళు తీసుకొచ్చి ఇచ్చారు. మీ మీ పరిచయం, మీ అనుభవం చెప్పండి. నమస్కారం అండి, సభకు నమస్కారం. నా పేరు ఆదిలక్ష్మి. నేను వ్యవసాయ శాఖలో డిప్యూటీ డైరెక్టర్గా నగర కర్నూలులోనే పనిచేస్తున్నాను. ప్రస్తుతం ప్రమోషన్ మీద వచ్చాను. అయితే నాకు 2018 నుంచి నేను న్యాచురల్ వ్యవసాయం చేస్తున్నాను, గో ఆధారిత వ్యవసాయం చేస్తున్నాను. యాక్చువల్గా దీనిలోకి ఎందుకు వచ్చాను అని అంటే, నాకు ట్రైనింగ్ శిక్షణ ఇవ్వడము చాలా ఇంట్రెస్ట్. నాకు శిక్షణ ఇవ్వడము, కానీ మనకి ప్రాక్టికల్గా మనకి నాలెడ్జ్ లేకుండా ఎంత బుకిష్ నాలెడ్జ్ మనము ట్రైనింగ్ ఇచ్చినా కానీ అది హృదయాంతరాల్లోకి వెళ్ళదు. నేను రైతు పడే సాధక బాధకాలు నాకు అర్థం కావాలి. అర్థమైనప్పుడే నేను ప్రతిదానికి సొల్యూషన్ అని చెప్పడానికి వీలవుతుందని చెప్పేసి 2018లో నేను 1 ఎకరా తీసుకోవడం జరిగింది. దాంట్లో నేను 600 మొక్కలు, చెట్లు, అన్నీ ఫ్రూట్ ప్లాంటేషన్ వేశాను. ఒక 1/2 ఎకరాల్లో దేశీ ప్యాడీ సారు గారి ఆఫీస్కి వెళ్ళి నేను విత్తనం తెచ్చుకుంటాను. విత్తనం తెచ్చుకొని నేను ఇప్పుడు చింతలూరు సన్నాలు వేస్తున్నాను సార్. దానికి నారు వేయడం జరిగింది. దబోల్కర్ పద్ధతిలో నేను అన్ని విత్తనం వేసి పెట్టాను. ఇప్పటికి 15 రోజులు అయింది. సో అది వరి నేను యాక్చువల్గా 2018 మెదక్లో 2016 రీఆర్గనైజేషన్ ఇప్పుడు వెళ్ళినప్పుడు 2 మనుషులు తీసుకెళ్ళాలి. నేను 3 గంటలు ప్రయాణం అయిన తర్వాత నడవలేక మోకాళ్ళు నొప్పి ఉండేది నాకు. కానీ ఈ ప్రకృతి వ్యవసాయం చేయడము, భూమాతతో మనం కనెక్ట్ అయినప్పుడు చాలా రుగ్మతలు పోతాయండి. మనం చెప్పులు వదిలి రోజుకు 15 నిమిషాలు భూమాత మీద నడిచామంటే మన రోగాలన్నీ పోతాయి. ఏ దౌర్భాగ్యం ఏంటంటే కిచెన్లో కూడా చెప్పులు వేసుకొని తిరుగుతున్నాం. సో అటువంటివన్నీ అంటే మనకి పరంపరాగతంగా వచ్చినట్టు కృషి ఇది. దాన్ని మర్చిపోయి మనం ముందుకు ఏవో లైఫ్ స్టైల్స్ ఇవంతా డిజార్డర్స్. సో దీన్ని సెట్ చేసుకోవాలంటే నేను ఎప్పుడైతే ఈ అధికారిగా నేను ఆనందం అంత తృప్తిగా అనిపించలేదు. కానీ వ్యవసాయం చేసిన తర్వాత ఎప్పుడెప్పుడు తొందరగా రిటైర్డ్ అయిపోయి పూర్తి సమయాన్ని నేను ఇవ్వగలుగుతానని నేను ఎదురు చూస్తున్నానండి. సార్, నా పొలంలో ఉప్పు తప్ప అన్నీ పండించుకోవాలనే ఒకటి ధ్యేయం ఉంది. ఇప్పుడు గురుగారితో ఇప్పుడే అన్నాను నేను, ఒక సైడ్ మధ్య ఇల్లు కట్టేసుకున్నాం, ఫామ్ హౌస్. అంటే ఒక ఫారెస్ట్ ఏర్పడిపోతుంది. 2018 రిటైర్డ్ అయ్యేటప్పటికి ఫారెస్ట్ ఈజ్ ఫర్ రెస్ట్ ఫర్ మీ, ఫారెస్ట్ ఈజ్ ఫర్ రెస్ట్ అని చెప్పి నేను అనుకొని రెడీ అయింది. ఇప్పుడు బాగా అసలు ఎప్పుడెప్పుడు మా హస్బెండ్ నేను వెళ్ళిపోదాము అక్కడ అనేది ఎదురు చూస్తున్నాము. ఆ 2 years అయిపోతే 10 to 5 అక్కడ పనిచేస్తాను నేను. సో ఇప్పుడే అడిగాను సార్ని వెళ్తూ నడుస్తున్నప్పుడు, ఒక సైడు పూర్తిగా చౌడు ఉంది, చౌడుని బాగు చేసి ఒక బాక్స్ వేసుకోవాలనేది ఉంది. ఒక సైడు బాగా పండుతుంది కాబట్టి నేను ఎప్పుడెప్పుడు వస్తే ఇక మనము పంచేదే నా ఇంటి కోసమే చేస్తున్నాను. అందరికీ పంచుతూ ఆనందం. అసలు అంత స్వీట్ అంటే ఆ గో ఆధారితంలో ఆ ప్రకృతితో మమైకమై మనం పనిచేస్తుంటే ఎన్నిసార్లు మా హస్బెండ్ రా భోంచేద్దు రాను నేను. అది ఒకసారి వదిలేసి తినేస్తారు, ఒక్కోసారి పిలిచి వదిలిపెట్టి వెళ్ళిపోయిన రోజులు కూడా ఉన్నాయి. ఆమె రాదు అని చెప్పేసి మళ్ళీ అంటే ఆయన కోపం వచ్చేసి మళ్ళీ వస్తారు. తప్పదుగా తీసుకోకపోతే మరుసటి రోజు భోజనం ఎవరు పెడతారు ఆయనకి. కాబట్టి ఇలా నడుస్తుంది, చాలా బాగుంటుందండి. ఇంతమందిలో సార్ అడిగేది అదే. ఇప్పుడు ఒక మిషన్ నడుస్తుంది, ఒక మూమెంట్ నడుస్తుంది. దాంట్లో ఎంతమంది మన ముందు అసలు కనీసం మన ఇళ్ళల్లో చిన్న కుండీలు పెట్టుకొని అదేది మెంతాకుతో స్టార్ట్ చేస్తే 3వ రోజు నుంచే మనకు మెంతుకూర కనబడతా ఉంటుంది. సో అక్కడ స్టార్ట్ చేయడము, ఇప్పుడు మెల్లిమెల్లిగా ఒక బాక్స్ సార్ అన్ని దగ్గరలో నేను చూస్తున్నాను. ఎన్ని ప్రాక్టికల్ సొల్యూషన్స్తో అందరినీ కలబలుకొని అందరం కలిసి చేద్దామని విజయరామ్ గారు మనని ఒక సోల్జర్స్గా తయారు చేయడానికి రెడీగా ఉన్నారు. మంచి వ్యవస్థ ఏర్పడింది. అది వ్యక్తి కాదు, ఒక సంస్థ. సో ప్రతి గ్రామానికి ఒక పాలేకర్ గారు తయారు కావాలని చెప్పి పిలుపునిస్తున్న ఈ సందర్భంలో నేను అంటున్నాను, పండిస్తున్నారు సార్ అందరూ కూడా రైతులు. కానీ పండించిన మార్కెట్ దొరకట్లే వాళ్ళకి. కొంతమంది వెనక్కి వెళ్ళిపోతున్నారు. దానికి నేను అంటే పైన అధికారులు ఎంతమంది కూర్చోంటారు స్టేజ్ మీద. నేను అందరిని అంటున్నాను, మీరందరూ మీ యొక్క ఫ్యామిలీ డాక్టర్ని వదిలేయండి, ఫ్యామిలీ ఫార్మర్ని పట్టుకోండి.
ఫ్యామిలీ ఫార్మర్ని పట్టుకున్నారంటే మీకు హాస్పిటల్ వెళ్ళాల్సిన అవసరం లేదు. మహా అయితే ఒక 20 రూపాయలు రైతుకి ఇస్తారేమో, మీరు 40 రూపాయలకి మీకు రైస్ దొరుకుతుంటే ఒక 60 రూపాయలకి ఇచ్చేస్తున్నాడు రైతు. పాపం ఎంతకాలం ఉంచుకుంటాడు, పురుగు పట్టిపోతుంది కదా. అందుకని మార్కెట్ అదే ఆ ఇంటి చుట్టే ఆ ఊరు చుట్టే అందరూ టీచర్స్, అక్కడ ఎంప్లాయీస్ అందరు ఉన్నారు, ఎంఆర్ఓ ఉంటారు, ఎంపీడీఓ ఉంటారు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఉంటుంది, వెటర్నరీ డిపార్ట్మెంట్, ఒక 40 డిపార్ట్మెంట్లు ఉన్నాయి కదా. వాళ్ళందరూ అధికారులు కొన్నారంటే ఆ రైతు తన భూమిని బాగు చేసుకుని తన కుటుంబాన్ని బాగు చేసుకుని ఆరోగ్యవంతం చేసుకున్న తర్వాత తిన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు ఆరోగ్యవంతం అయినప్పుడు ఆయన ఇంకొక ఎకరా ఎక్స్ట్రా వేసి ఆయన పండిస్తాడు. అది మనమందరం. కానీ మన ఇండియాలో ఒక 10 రూపాయలు ఎక్కువ ఉందంటే పక్కకు పోయి 2 రూపాయలు తక్కువదే తీసుకోవడానికి మన యొక్క మనస్తత్వము అలా ఉంది. కానీ ఆరోగ్యం మనం దొరుకుతున్నప్పుడు 10 రూపాయలు ఎక్కువ వేసి తీసుకున్నా భూమాతకి సేవ చేసినట్టు, ఒక రైతుకి సేవ చేసినట్టు, మన వాతావరణం సేవ చేసినట్టు అవుతుందని నేను అంటున్నాను. అందరూ చేతులు వేయాలి, చేతనైనంత కొద్దిగా స్టార్ట్ చేస్తే ఒక రోజుకి ఇది బాగా అయితే 70 ఎకరాలు ఈయన చేస్తున్నాడు. ఇది రెండోసారి నేను రావడం. ఈ పక్క గ్రామంలోని ఒక ట్రైనింగ్ ఇవ్వడానికి. ట్రైనింగ్స్ మాత్రం ఎక్కడైనా నాకైతే ఆ రోజు నా మొహం ఇంత బల్బు వెలిగినట్టు వెలుగుద్ది. అంత ఆనందం అనమాట. అన్నం తినకపోయినా పర్వాలేదు, కానీ అంత ఆనందం ఏంది నాకు తెలిసింది 10 మంది చెప్తున్నాను విత్ ప్రాక్టికల్ నాలెడ్జ్, బుక్కిష్ నాలెడ్జ్ కాదు. సో ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అందరూ కూడా ఇంతింత చేద్దాం, ఇంతింత అంత అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నా నంబరు 733 73 94179 733 94179. 100% మన సారు అది ప్రూవ్ చేశారు కదా. వారు పొలం పోయి చూస్తే మనకి 6 తడి పంటలానే పండిస్తున్నారు. నీరు ఇప్పుడు మార్నింగ్ ఏం చెప్పారు, మనకి నీరు దొరకట్లేదు. ఉన్న నీటిని ఇప్పుడు ఒక కేజీ బియ్యం మనకు రావాలంటే 4000 లీటర్లు కావాలంటున్నారు. అంటే లీటర్లలో కొలిచే పరిస్థితి. ఇప్పుడు సారు మీరు ప్యాంట్ షర్ట్ వేసుకోవడానికి 300-400 లీటర్లు అయితే మా చీర 8,000 లీటర్లు. అందుకని ఎక్కువ చీరలు కూడా మనం కట్టుకోకూడదు. ఏదో 4-5 నడిపి అంటే మనం ప్రకృతి అంటే నేను RRR వచ్చేసిందండి. రెడ్యూస్, రీయూస్, రీసైకిల్ అది చేస్తున్నారు సార్ ఆల్రెడీ. అది చెయ్యాలి. ఏం లాభం అండి, ప్రకృతికి ఎక్కువ ఎక్స్‌ప్లాయిటేషన్ చేస్తే ఎట్లా? సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. జై గోమాత, జై భూమాత. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదం అమ్మా. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.